అడిగిన ముఖ్యంగా బయటకు వస్తాను. నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు, కానీ దెబ్బతీయలేరు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటికి వస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కవిత ఈడీ కస్టడీ ముగియడంతో ఆమెను మంగళవారం ఉదయం 11 గంటలకు ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. అయితే కోర్టు లోపలికి వెళుతున్న సమయంలో అక్కడున్న మీడియా ప్రతినిధులతో కవిత మాట్లాడారు. ఇది తప్పుడు కేసని, తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెప్పారు. అడిగిన ముఖ్యంగా బయటకు వస్తాను. నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు, కానీ దెబ్బతీయలేరు. This is not a money laundering case, it is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Karnataka. Jai Telangana. Jai Telangana. No. They are fighting it out. It is an illegal case. తనను తాత్కాలికంగా జైలుకు పంపొచ్చు, కానీ తమ ఆత్మస్థైర్యాన్ని ఎవరూ దెబ్బతీయలేరని కవిత వెల్లడించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఒక వ్యక్తి ఇప్పటికే బీజేపీలో చేరాడని, మరొక నిందితుడు బీజేపీ టికెట్ ఆశిస్తున్నాడని అన్నారు. మూడో నిందితుడు ఎలక్ట్రోలర్ బాండ్ల రూపంలో 50 కోట్ల రూపాయలను బీజేపీకిచ్చాడని ఆరోపించారు. ఇది ఫ్యాబ్రికేటెడ్ కేసని, ఫాల్స్ కేసని కోర్టులోకి వెళుతూ కవిత అన్నారు. త్వరలోనే బయటకు వస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు కవితకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని ఆమె తరపు న్యాయవాదులు కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. ఆమె పిల్లలకు పరీక్షలు ఉన్నందున ఆమెకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. బెయిల్ పిటిషన్పై వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. దీంతో కవితకు మధ్యంతర బెయిల్ వచ్చేది లేనిది మరి కాసేపట్లో తెలిసిపోనుంది.